పెన్నా నదిని నమ్ముకుని తమ రెక్కల కష్టంతో పరివాహక ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా వేరుశెనగ పంటపై ఆధారపడి జీవిస్తున్న ఓ మహిళా రైతు కష్టం బొక్కిపాలైంది. బుచ్చి మండలం దామరమడుగు పల్లిపాలెంకు చెందిన వజ్రమ్మ అనే మహిళా రైతు వేరుశెనగ పంట సాగుకు పెన్నా పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్ పైపులు, చిలుకలు, విద్యుత్ వైర్లు, మోటార్లు, పిండి కట్టలు వంటి వ్యవసాయ సామాగ్రిని దుండగులు శనివారం అర్ధరాత్రి తగలబెట్టారు. ఆదివారం దుక్కి దున్నేందుకు వెళ్ళగా బూడిద పాలైన సామాగ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు. 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. పెన్నా నదిని నమ్ముకుని తమ రెక్కల కష్టంతో పరివాహక ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా వేరుశెనగ పంటపై ఆధారపడి జీవిస్తున్న ఓ మహిళా రైతు కష్టం ముక్కిపాలైంది. బుచ్చి మండలం దామరమడుగు పల్లిపాలెంకు చెందిన వజ్రమ్మ అనే మహిళా రైతు వేరుశెనగ పంట సాగుకు పెన్నా పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్ పైపులు, చిలకలు, విద్యుత్ వైర్లు, మోటార్లు, పిండి కట్టలు వంటి వ్యవసాయ సామాగ్రిని దుండగులు శనివారం అర్ధరాత్రి తగలబెట్టారు. ఆదివారం దుక్కి దున్నేందుకు వెళ్ళగా బూడిద పాలైన సామాగ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు. సుమారు 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. 650 పైపులు, 350 చిలకలు, మోటార్లు 2, 20 పిండి కట్టలు, 350 కేజీల వైరు దుండగులు చేతిలో బుక్కిపాలయ్యాయి. పెట్టుకొని నెలకెంత కొట్టుకుంటా తెచ్చి మేము సాగుబడి చేసి నా బిడ్డలను సాగుకుంటున్నా. నాకు నువ్వు 3 దఫాలు ఏరిస్తే 3 దఫాలు కొట్టుకొని పోయేసింది. చెన నోటి కాడికి వచ్చింది. అయినా కూడా మళ్ళీ కూడా చెనక తెచ్చి చేసుకోవాలని ఈరోజు చేయలేకొచ్చాము. ఈరోజు చేయలేకొచ్చే లోపల రాత్రి వచ్చే లోపల 600 పైపు, 500 రూపాయల చిలకలు, మోటార్లు 4, 1 లక్ష 1.5 లక్ష పోయిరు. మొత్తం మేము వచ్చారు రాత్రి కాయ తెచ్చుకున్నాం, అప్పు పోయి వరటి పడ తెచ్చుకున్నాం అప్పు. దీంట్లో పండితే మిగిలితేనే మేము ఆడిచ్చేది. వచ్చిన వరకు చేతికి వస్తుంది. నా బిడ్డల్ని పెట్టుకుని బతుకుతున్నా. రాత్రి వచ్చే లోపల బూడిద చేసి కాల్ చేశారు. స్వామి మమ్మల్ని నేను ఎట్ట బతకాలి చెప్పండి. లక్షలు పెట్టుబడి పెట్టున్నా తెచ్చినా ఇప్పుడు మొత్తం తగలబెట్టేశారు. 1 రూపాయి 2 రూపాయలు కాదు అది పెట్టుబడి. మాకెవరు ఇంత ఘోరంగా చేసేవారు ఎరగవు. రాత్రి వచ్చి చేసేసారు. 5-6 లక్షలు 7 లక్షల దాకా నష్టం నాకు. మొత్తం లోన్ ఇప్పించిన వాళ్ళు కాడ తెచ్చుకొని పరపంచులు బాగా బతుకుతున్నా. నాయన నా బిడ్డల్ని నన్ను రాత్రి నా బిడ్డన్నా కూడా చంపేసేవాళ్ళ. నాయన నేనున్నా కూడా నన్ను చంపేసేవాళ్ళ. వాళ్ళు ఎవరో నాకు తెలీదు అయ్యా. నిద్ర లేచి వచ్చామయ్యా దుక్కు దున్నుకునేదానికి. మేము ఈ విధంగా చేసి వచ్చినారయ్యా. నేనెట్టు బతకాలా? బిడ్డల్ని ఎట్టు చాక్కోవాలా చెప్పు. ఏటి మీదనే పాకులాడి బతుకుతున్నావా? పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దశాబ్దాల కళ. ఈ కలుజు వల్ల కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు, వాహనదారులకు దశాబ్దాల నాటి సమస్య కూడా పొట్టేపాలెం. వర్షం వస్తే కలుజు మీద వాహనదారుల ఫీట్లు. ఈ సమస్యపై ఎవ్వరూ పట్టించుకోలేదు. సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కలుసే. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒకే ఒక్కడు. ప్రభుత్వాన్ని ఒప్పించారు, అధికారులను రప్పించాడు, అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధమన్నాడు. ఆయనే నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజల కల సాకారం చేశారు. పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 5వ తేదీ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి కళ నిజం చేశారు.